బాగున్నారా? స్తోత్రం. మంచిది అయితే మంచిది. మరి ఈరోజు ఈ రీతిగా మీ మధ్యన ఉండటం దేవుని యొక్క మహాకృప. మీ అందరూ కూడా తండ్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి తండ్రి గారు యొక్క ఆరోగ్యం కుదుటబడి ఆయన కొంచెం లేచి 4 అడుగులు వేసి బాత్రూమ్కి వెళ్తూ ఉన్నారు. కొంచెం పర్వాలేదు, ఆ బెల్ట్ ద్వారానే ఆయన మోగడం జరుగుతుంది. వాకర్తో నడుస్తున్నారు. మరి వారి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి మరి ఈరోజు అయితే కనుక మరి నేను మందిరంలో కూడా వెళ్ళాలనుకుంటున్నాను రా అని అన్నారు. మరి మార్నింగ్ వెళ్ళారో లేదో నాకు తెలీదు. వద్దులే డాడీ, ఈ వీక్ కూడా రెస్ట్ తీసుకోండి అని అన్నాను. మరి ఈ వీక్ కూడా ఆగి నెక్స్ట్ వీక్ మళ్ళా వెళ్తారేమో తెలీదు. ఎందుకంటే కొంచెం మా బాత్రూమ్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. కొంచెం ఆరోగ్యంగా ముందుకు అడుగేస్తున్నారు. అది కొంచెం బాగా ఆయాసపడుతున్నారు. ఎందుకంటే 4 రోజులంతా కూడా బెడ్ మీద ఉండటం వలన కొంచెం ఆయాసంగా ఉంటుంది. కాబట్టి ఆయన గురించి ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యం వచ్చి మరి దేవుడు స్వస్థతనిచ్చి వారిని నిలబెట్టలాగున మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. 51వ వచనం 6వ అధ్యాయం. అది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ కూడా ఒకంత తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. సర్వశక్తిమంతుడును సర్వాధికారి సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నిద్రమొత్తు అశ్రద్ధ బద్ధం కలుగు చేస్తున్న ప్రతి ఒక్క శత్రు క్రియను లయపరిచి వినగలిని చెవిని గ్రహించగల మనసును సంపత్తి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించి ఈ నామం మహింపరచబడలాగా ముందుకు సాగడానికి కృప ఇచ్చేయమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ వచ్చిన ప్రార్థన ఆలకించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తాకడానికి స్వీకరించడానికి మనం సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక చక్కని సిద్ధపాటుతోటి మన హృదయాలను సిద్ధపరచుకుని దేవుని యొక్క మాట ద్వారా మన హృదయాన్ని సిద్ధపరచుకుని ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని తాకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణల నుండి ఈ మాటను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే రాత్రి సిద్ధపాటు కూడికలో కూడా ఈ మాటనే నేను చెప్తూ వచ్చాను. దానిలో మరి దేవదేవుడు ఆయన జీవము గురించినటువంటి స్థానం, ఆయన జీవము అనేటువంటి స్థానం. ఎందుకంటే నీవు నేను ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం అంటే కనుక దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయం మనకు తెలియకోకుండా, చాలామంది తెలియకుండానే తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియకుండా తీసుకునేటువంటి వారిలో, తెలుసుకుని తీసుకున్నటువంటి వారిలో మరి చాలా కొద్దిమంది ఉన్నారు. దాని గురించినటువంటి విషయంలోనే నేను అసలు ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ప్రశ్నతో నేను రాత్రి కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి కొంతమంది కొన్ని ఆన్సర్లు చెప్పారు, కానీ మరి కొంతమంది అర్థం చేసుకుని అవును అలాగే తీసుకోవాలని, మరి జీవము కలిగినటువంటి దేవుని యొక్క శరీరం విషయంలో రక్తం విషయంలో గ్రహింపు లేకుండా తీసుకుంటే అది శాపగ్రస్తమైనటువంటి స్థానం అని ఆ యొక్క ఆలోచనతో మరి ఈ మాటలు మీ ముందు ఉంచడం జరుగుతూ వచ్చింది. రాత్రి కొన్ని మాటలు చెప్తూ వచ్చాను. ఈరోజు మరలా కొన్ని మాటలను ధ్యానిద్దాం. ఆ యొక్క మాటలో ఆయన శరీరాన్ని రక్తాన్ని
మరి తీసుకోవడం విషయంలో ఆయన మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. మరి ఆ యొక్క జీవాహారము ఎక్కడ దిగి వచ్చిందంట? పరలోకం దిగి వచ్చిందంట. ఆయనే జీవాహారాన్ని అని అన్నాడు. ఆయన శరీరాన్ని తిని తాగమని చెప్తున్నటువంటి మాట. అంటే ఆ యొక్క జీవాహారమైనటువంటి ఆయన పైనుండి దిగి వచ్చాడు అనేటువంటి మాటను గురించినటువంటి స్థానం. మరి ఆయనే జీవాహారం అనేటువంటి మాట, ఈ యొక్క మాటల గురించినటువంటి స్థానాన్ని ఒకసారి బైబిల్లో గ్రహించినటువంటి వారమైతే కనుక, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. అంటే జీవాహారం అంటే జీవింపచేసేటువంటి ఆహారం. అంటే జీవించాలి అని అంటే గనక మనం ఈ ఆహారాన్ని భుజించాలి. అదేంటి అయ్యగారు, మీరు ఇచ్చేటువంటి రొట్టె ద్రాక్షారసంతోనే మేము బతికేస్తామా ఏంటి? మేము బతకాలి అని అంటే కనుక మరి రోజు కూడా 3 పూట్ల తినాలి, కానీ ఏదో మీరు ఇచ్చేటువంటి రొట్టెతో ద్రాక్షారసంతో బతికేస్తాం ఏంటి? అది కాదు కదా. మరేంటి, మరి జీవాహారం అని దీనికి ఎందుకు వచ్చింది ఆ పేరు? మరి మమ్మల్ని జీవింపచేసేదల్లా మేము 2 పూట్ల తినేటువంటి ఆహారం కదా అని చెప్పి మరి మనం ఆలోచించవచ్చు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈ స్తంభం అడ్డంగా ఉంది కదా అని ఏమండి రాజుగారు, మంచి అడ్డంగా చక్కగా స్తంభానికి అడ్డంగా కొంతమంది కోరుకుంటారు, స్తంభం కరెక్ట్గా లైన్లు కోరుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే నాకు కనపడకుండా ఉండటం కోసం అని. కొంతమంది ఆ విధంగా అనుకోకండి, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను, కనపడుతూ ఉంటారు మీరు. రైట్. ఎందుకంటే జీవం కొరకైనటువంటి ఆహారం, అంటే మనం భుజించే ఆహారం, ఎప్పుడు తింటూ ఉండేటువంటి ఆహారం, ఈ శరీరానికి కావలసినటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం. అది ఎంతవరకు మనం జీవించి ఉన్నంత వరకు, ఇది మనకు ఈ భూమి మీద జీవించి ఉన్నంత వరకు, బ్రతుకుతూ ఉన్నంత వరకు కూడా అది మనకేం చేస్తుంది? శరీరానికి మాత్రం జీవాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ జీవం అనేటువంటి మాట చూసినట్లయితే కనుక, మనం ఆ యొక్క రక్తం మనలో మరి ఉండవలసినటువంటి పర్సంటేజ్లో రక్తం ఉంటేనే కానీ మనం జీవించి ఉండేటువంటి వారంగా మనం ఉండం. కొంతమందికి రక్తం తక్కువైపోయింది అనుకోండి, వాళ్ళు పీలగా అయిపోయి మరి తెల్లగా అయిపోయి మరి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే, ఒక అర్జెంటుగా 4-5 బాటిల్ బ్లడ్ తీసుకొచ్చాను కానీ ఈమె బతకదు, లేకపోతే ఇతను బతకడు, ఎందుకంటే అతనిలో బ్లడ్ ఏమీ లేదు అని చెప్పి బ్లడ్ ఎక్కించాలి అని చెప్తారు. ఆ విధంగానే మరి వాళ్ళు బ్లడ్ ఎక్కితేనే కానీ వాళ్ళు మళ్ళీ బతకరు. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఆ జీవం ఈ శరీరం గురించినటువంటి జీవం. కానీ ఈయన చెప్పేటువంటి జీవం గురించినటువంటి మాట ఏమిటి అంటే, అది మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళేటువంటి జీవం. ఈ జీవం మనకి అవసరం కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉన్నాం కాబట్టి, అందుకోసం మనం సిద్ధపడుతున్నటువంటి వారంగా ఉన్నాం కాబట్టి, మనకి ఏ జీవం అవసరం అంటే ఆయన జీవం మనకి అవసరం. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా శరీరము నా రక్తం తీసుకున్నటువంటి వాడు మాత్రమే ఆ జీవం కలిగిన వాడు అని అంటున్నాడు. ఇదిగో ఆ కింద మాటలు చెప్తూ అంటాడు కదా, మీలో మీరు జీవము గలవారు కారు. ఎప్పుడు? ఆ రక్తాన్ని శరీరాన్ని తీసుకోకపోతే మీలో ఆయన జీవం ఉండదు అని చెప్తున్నాడు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈ జీవము మనల్ని బ్రతికించేదే ఉంది. ఎక్కడ బ్రతికించేదే ఉంది అంటే, యేసయ్యలో మనం బ్రతికించేదిగా ఉంది జీవం. ఈ జీవం ఆయన ఇచ్చేటువంటి జీవం. ఆయన ఇచ్చేటువంటి జీవం మనలో ఉంటే గనక మనం ఏమై ఉండవంటే యేసయ్యలో ఉన్నవారం అవుతాం. చాలా వరకు మనం ఆయనలో ఉన్నవారంగా లేనటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. ఆ యొక్క సాక్ష్యం లేనటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. అంటే యేసయ్య మనలో లేనటువంటి సాక్ష్యాలు చాలామంది జీవితాల్లో ఉండటానికి మరి చాలామంది యేసుప్రభు వారిని ఎరిగినటువంటి వారుగా ఉన్నాను, కానీ యేసయ్య యొక్క జీవాన్ని గురించిన సాక్ష్యం మనలో లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు చాలామందిని అడిగితే కనుక, అసలు మీరు ఆ యొక్క శరీరాన్ని రక్తాన్ని ఎందుకు తీసుకోవాలండి అని అడిగితే కనుక దాని గురించి ఆన్సరు రాదు.
చాలామంది చెప్పడానికి ఏంటంటే అండి అది అది పలహారం అండి, వెళ్ళి లైన్లో వెళ్ళి తీసుకుంటామండి, అంతేను, అదేముంది, అయ్యగారు ఇస్తారు, మేము తీసుకుంటూ ఉంటాము, శరీరము రక్తం బల్లారాధన అని చెప్పి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉన్నారు స్థానాలు. నేను అడిగాను, అడిగితే దాని గురించి ఆన్సర్ రాలా చాలామంది దగ్గర నుంచి. ఎందుకంటే దాని గురించినటువంటి అవగాహన అనేది మనకి లేనప్పుడు, ఇప్పుడు ఏదైనా తెలియనటువంటి ఒక వ్యక్తి నిన్ను అడిగాడు ప్రశ్న, ఏంటి ఈరోజు అంటే కనుక ఈరోజు మా సంస్కార ఆరాధన అండి, లేకపోతే కనుక ప్రభు బల్ల ఆరాధన అండి, లేకపోతే కనుక రకరకాలుగా కమ్యూన్ సర్వీస్ అండి ఈరోజు మనం చెప్పినప్పుడు ఆ కమ్యూన్ సర్వీస్ అంటే ఏంటి? పురుషులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పండి, కమ్యూన్ సర్వీస్ అంటే ఏంటి? రాత్రి వచ్చిన వాళ్ళు కాకుండా, లేకపోతే బొల్లారంలో ఉన్న వాళ్ళు కాకుండా కమ్యూన్ సర్వీస్ అంటే ఏంటి? అంటే ఆయన యొక్క శరీరం రక్తం తీసుకుంటాం అంటే ఏమిటి? దాని గురించి దేనికోసం ఆయన శరీరం రక్తం తీసుకోవాలి? పరిశుద్ధంగా జీవించడం కోసం. ఓకే, ఇంకోటి ఇంకా రాత్రి ఉన్నోళ్ళు కాదన్న, పరిశుద్ధంగా జీవించడం కోసం ఇంకెందుకు తీసుకోవాలి? మనం బాప్తిసం తీసుకున్నాం, ఓకే, కాబట్టి మనం బల్లరాధనలో పాల్గొంటాం అంటే దేవుని యొక్క శరీరం రక్తంలో పాల్గొంటామా? ఇంకేంటి అసలు ఎందుకు తీసుకోవాలి అసలు ఆయనకు శరీరం రక్తం? పరిశుద్ధంగా జీవించడం కోసం అని ఓ మాట ఆయన చెప్పాడు. అది అక్కడే చెప్పుకుంటూ వచ్చాడు, 3 మాటల్లో చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదట ఆయన జీవం మనలో ఉంటుంది అన్నాడు, రెండోది ఏమంటున్నాడు అంటే నిత్య జీవంలోని ప్రవేశిస్తాం అంటున్నాడు. మరి అలాగే మూడోది ఏమంటున్నాడంటే ఆయన మనతోటి మూడోది ఏమంటే ఆయన లేపుతానంటున్నాడు. ఆయన తిరిగి లేపడం కోసమని నేను ఆ యొక్క శరీరం రక్తంలో పాల్గొవాలి. నాలుగోది ఏమిటి అంటే ఆయన నీతోనూ నీవు ఆయనతోనూ ఉండాలంటే కనుక ఆయన శరీరం రక్తంలో పొందాలి. ఈ 4 మాటలు కూడా రాత్రి నేను చెప్పడం జరిగింది. అడిగితే కనుక దానికి ఆన్సర్ లేదు. మీరు వచ్చిన వాళ్ళందరూ సిద్ధపాటు గుడికి లేరు కాబట్టి మిమ్మల్ని అడిగినా కానీ బెబ్బెబ్బే అంటారు. అంతేనా? మీరు చెప్పండి, మరి నేను అక్కడ చెప్పేశాక ఆ మాటలు చెప్పండి మీరు. ఆయన రక్తం ఎందుకు తీసుకోవాలి? ఆయన శరీరం ఎందుకు తీసుకోవాలి? మనం దేనికోసం తీసుకోవాలి? ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. ఈవిడ ఏమైనా సరే వదిలిపెట్టనంటుంది, గట్టి పట్టుకుంది, రాజ్యంలో ప్రవేశించేస్తుంది. ఇంకేమన్నారా? ఎందుకంటే మీరు చెప్పలేరని కాదు, మీరు చెప్పగలిగిన వారుగా ఉండాలని, తెలిసిన వారుగా ఉండాలని చాలా మాటలు చెప్తారు మీరు. చెప్పమంటే కనుక మిమ్మల్ని వదిలేస్తే కనుక నాకంటే ఎక్కువ మాటలు చెప్తారు. కానీ మరి చెప్పే మాటల్లో జీవం కలిగినటువంటి మాటలు ఉండాలి. అంటే జీవం కలిగిన మాటలు అంటే ఏంటి? యేసయ్య మనలో ఉన్నటువంటి మాటలు కావాలి. మనం దేవుని యొక్క శరీరాన్ని రక్తం తీసుకుంటున్నాం, మరి ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నాం అంటే కనుక ఆయన జీవం మనలోనికి వస్తుంది. ఆయన జీవం మనలోనికి వచ్చిందంటే కనుక ఆయన జీవంతో కూడినటువంటి మాటలు మనలో ఉండాలి. అందుకుని అంటాడనమాట, జీవజల దారుల వారుల నుండి ప్రవహించును అని చెప్తాడు మాట దేవుని వాక్యం. మరి అది మనలోకి రావాలి కదా, మనకు కావాలి కదా, మనలో ఉంటేనే కదా, దాని గురించి అవగాహన నీకు ఉంటేనే కదా నువ్వు చెప్పగలిగేది, నువ్వు చేయగలిగేది. అందుకనే ఈరోజు చాలా స్పష్టంగా మీతో ఈ మాట గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే జీవము అనేటువంటిది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఈ జీవాహారమైనటువంటి ఆయన శరీరము రక్తము, ఇదిగో నీకోసం సిద్ధంగా ఉన్నటువంటిది. ఈ శరీరం రక్తము నీవు తీసుకుంటాం వల్ల మొట్టమొదట ఏమవుతుందంటే ఆయన జీవం నీలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పా అంటే నేను చెప్పమంటే చెప్తాను మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క జీవం మనలోనికి ఆ యొక్క రొట్టె అయినటువంటి శరీరమైనటువంటి రొట్టె, ఆ ద్రాక్షారసమైనటువంటి రక్తము ద్వారా మనలోనికి ప్రవేశించేటువంటి గొప్ప అవకాశాన్ని దేవదేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు. అది ఎలా అంటే ఆయన్ని సురక్షకుడుగా అంగీకరించినటువంటి వరంగా, బాప్తిసం తీసుకున్నటువంటి వరంగా, మన పాప క్షమాపణ పొందినటువంటి వరంగా, ఆయన సన్నిధిలో మనం ఉన్నటువంటి వరంగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఆయన జీవంలోని ప్రవేశించేటువంటి అవకాశాన్ని దేవదేవుడిచ్చాడు. ఈ యొక్క ఆరాధన ద్వారా, అంటే ఈ యొక్క
కమ్యూన్ సర్వీస్ ద్వారా, అంటే ఆయన శరీరము రక్తము తీసుకునేటువంటి ఆ యొక్క ఆరాధనలో మనం పాల్గొనటం ద్వారా మనల్ని దేవాదేవుడు ఏం చేశాడు అంటే ఆయన జీవాన్ని మనలోనికి ప్రవేశింపచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ మనం చూసినట్లయితే గనక, మనం మాట్లాడినట్లయితే, యెహోవా దేవుడు నేల నుండి మట్టిని చేసి మనిషిని నిర్మించి ఆ యొక్క మనిషి యొక్క నాసికారంధ్రంలో ఏం చేశాడంటే ఆయన జీవ వాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. అక్కడ జీవాత్మగా అయినటువంటి ఆ వ్యక్తి ఏమైందయ్యా అంటే ఆ జీవాత్మ అతనిలో నుండి పోవడానికి కారణం ఏమైనటువంటి స్థానం అంటే అతనిలో నీకు పాపం ఎంటర్ అవ్వడం వలన ఏమైందంటే ఈ జీవాత్మ అయినటువంటి దేవుని యొక్క ఆత్మ అతని నుండి విడిచిపోయినటువంటి స్థానం ఏర్పడింది. ఎందుకని? ఆ పండును తినొద్దన్నాడు, తిన్నాడు. తిని ఏమయ్యాడంటే ఆ యొక్క మహిమ కలిగినటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి వారే మరలా బయటకు వెళ్ళిపోయినటువంటి స్థానం మనందరికి తెలిసినటువంటిది. ఆ విధమైనటువంటి స్థితిలో ఆ వ్యక్తిలోనికి మళ్ళా ఏం రావాలయ్యా అంటే దేవుడు ఉద్దేశించిన రీతిగా, దేవుడు ఆశించిన రీతిగా ఆయన జీవం మరలా ఏం రావాలంటే మనిషిలోనికి రావాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆ జీవవాయువును వదిలినప్పుడు జీవాత్మైనటువంటి ఆ మనుషుడు చక్కగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ జరిగింది. చక్కగా అన్ని జరుగుతూ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఈ పాపం ప్రవేశించిందో, పోయినటువంటి ఆ ఆత్మ యొక్క స్థానం, ఆ జీవం యొక్క స్థానం మరలా రావాలంటే, ఆ నిత్య జీవంలోనికి నేను ప్రవేశించాలంటే, ఆ జీవం రావాలంటే నీలోకి యేసుక్రీస్తు యొక్క సురక్షకుడిగా అంగీకరించిన స్థానంలో మనము బాప్తిస్వం పొంది ఏమయ్యామంటే ఆయన యొక్క శరీరం రక్తంలోనూ పాలుభాగస్థులం అయిన వారు. కాబట్టి మనలోకి ఏమవుతుంది? ఆ జీవం మనలోనే ప్రవేశించినటువంటి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ జీవంలోని చేయడానికే ఆయనే మన కోసం ఏమయ్యాడు అంటే జీవాధిపతిగా, జీవాహారంగా మన కొరకు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, తండ్రి తనతో తానే జీవము కలిగి ఉంటేనే కుమారునికి తనతో తాను జీవము కలిగినట్లు అనుగ్రహించెను. తండ్రి తనలో తానే అలాగే అది. ఎందుకంటే తండ్రి ఏ విధంగా అయితే తనంతట తానుగా ఆ యొక్క కుమారుడిగా ఉండటానికి, ఆయన జీవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండటానికి తండ్రికి ఏ విధంగా అయితే అధికారం ఉందో, అలాగే కుమారుడికి కూడా ఆ అధికారం ఉంది. కాబట్టి అందుకునే దేవుడే స్వయంగా జీవము కలిగినటువంటి వాడు అనేటువంటి మాట వాక్యం చలవిస్తుంది. మనందరికీ బాగా అర్థమైనటువంటి వాక్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనకు బాగా తెలుసు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఏంటి? జీవమునై ఉన్నాను. ఆ జీవం అనేటువంటిది ఆయనలోనే ఉన్నది అనేటువంటి మాట మనకు స్పష్టంగా తెలియపరచబడుతున్నటువంటి మాట. నేను ఈ మాటలను మీకు తెలియపరుస్తున్నా ఆయన జీవం గురించి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం అన్నటువంటి మాట, ఆయన యందు జీవము నేను, ఆ జీవము మనుషుడిని వెలిగించుచుండెను. ఆ జీవమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన వాక్య రూపంలో మన మధ్యకు వచ్చి ఉండేను అనేటువంటి మాటలు మొత్తం యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం. ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే ఆయన జీవం అనేది, ఆయనే జీవమైనటువంటి ఆ స్థానం అనేది, ఆయన యొక్క శరీరము రొట్టె అయినటువంటి శరీరము, ఆయన యొక్క రక్తమైనటువంటి ద్రాక్షరసం నీలోనికి ప్రవేశించినప్పుడు అది నిన్ను జీవంలోనికి నింపుతుంది. ఆ జీవం నిన్ను ఏం చేస్తాయి అంటే నీవు ఆయన యొక్క జీవాన్ని కలిగిన వ్యక్తిగా, ఆయన సాక్షిగా జీవించడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. నీ జీవం తోడు అని చెప్పి ఒక ఆయన వెంట పడతా వచ్చాడు బైబిల్లో.
నీ జీవం తోడు, నీ జీవం తోడు అంటూ ఎంటపడుతూ వచ్చాడు. ఎలీషా వెరీ గుడ్. ఆ జీవం తోడు అనేటువంటి మాట మాట్లాడుతూ వెనకబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం రండి. 2 రోజుల గ్రంథం 2వ అధ్యాయం. కొన్ని మాటలు ఆ వ్యక్తి మాట్లాడిన మాటల నుండి మనం కొంత జీవాన్ని చూద్దాం. 2 రోజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఎలీషాతో అనెను, ఎలీషా యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనంటే విడవని చెప్పాడు. చాలండి. వారిద్దరు కూడా ప్రయాణం చేసి బేతేలుకు వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చిన్న మాట, మొత్తం అందరూ సండే స్కూల్ మొత్తం వచ్చేసింది పైకి. చెయ్యం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక మాట, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు అని చెప్పి ఒక ఆయన ఏమాత్రం ఆక్కోకుండా గురువుగారు వెనకాల బయలుదేరాడు. అక్కడ కొన్ని మాటలను మనం గమనిద్దాం. ఎందుకంటే వీరు ప్రయాణం అయినటువంటి స్థానం ఏమిటి అంటే గిల్గాల్ నుండి బయలుదేరారు. గిల్గాల్ నుండి బేతేలుకి, అంటే యాక్చువల్లీ గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్ళాలంటే 15 మైళ్ళ దూరం. 15 మైళ్ళ దూరం. 15 మైళ్ళ దూరం నువ్వు వద్దులే గిల్గాల్లో ఉండిపోమనంటే ఈయన ఏమన్నాడయ్యా అంటే, నేను ఉండను అంటే 15 మైళ్ళ దూరం గురుగారు వెనకాల వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు ఎలీషా. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం ఎవరైనా గనక రమ్మంటే గనక, అయ్యా కారు లేదు, సైకిల్ లేదు, అది బండి లేదు, ఏ విధంగా రావాలన్నా కానీ ఒక కిలోమీటర్ దూరం కొంచెం నడిచి రాయ్యా, అక్కడికి వస్తే కనుక అక్కడి నుంచి మిమ్మల్ని ఏసీ కారులో తీసుకెళ్తామని అంటే ఎంతమంది వస్తారంటారు? ఎంతమంది వస్తారు చెప్పండి? 1 కిలోమీటర్ నడిచి వస్తే కనుక అక్కడి నుంచి ఏసీ కారు ఉంటుంది మీకంటే ఎంతమంది వస్తారు? ఏది బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు అని చెప్పాడు. బేతేలు తర్వాత మళ్ళీ యోర్దానికి వెళ్ళమంటాడు. అలా వెళ్ళమని చెప్తూనే వచ్చాడు. వెళ్ళమని చెప్పడం ఎందుకు అనేటువంటిది అక్కడ చెప్పలేదు మనకి. వెళ్తున్నాను అన్నాడు, నువ్వు రావద్దు అన్నాడు, అంతే. దేవుడు రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను, నువ్వు ఉండు ఇక్కడ అన్నాడు. అదే చెప్పాడు. దేవుడు అక్కడ వెళ్ళమన్నాడు, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడ ఉండమన్నాడు. గిల్గాలు నుండి బేతేలుకి వెళ్తున్నటువంటి మార్గంలో, ఎందుకంటే అంత దూరం ప్రయాణం అయినా కానీ ఈ యొక్క ఎలీషా సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. గిల్గాలు అని అంటే గనక మరి చక్రము దొల్లుచూ ఉన్నటువంటి స్థలం, దాని అర్థం అది. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే జీవము అనేటువంటిది మనం కలిగి ఉండేటువంటి స్థానంలో మనం జీవంలోనికి రావాలని ముందు మనం చాలా తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళం, చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. రకరకాల ప్రదేశాలకి కాళ్ళ చక్రాలు ఉన్న వాళ్ళు కనుక తిరుగుతుండేటువంటి వాళ్ళలాగా తిరిగేటువంటి మన జీవితాలకి బేతేలు అనబడినటువంటి స్థానం, అక్కడికి వెళ్తున్నటువంటి అది ఏమిటంటే దేవుని నివాస స్థలం అనబడినటువంటి స్థలం. బేతేలుకు బయలుదేరినటువంటి స్థానంలో చూస్తే కనుక మనం కూడా అలా తిరుగుతూ ఉన్నటువంటి మనల్ని దేవదేవుడు ఏం చేశాడయ్యా అంటే తీసుకొచ్చి బేతేలు అనేటువంటి దేవుని యొక్క ఇంటికి మనల్ని చేర్చినటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క నివాస స్థలమైన దేవుని సన్నిధికి రాకముందు మనం కూడా ఎక్కడెక్కడో రకరకాలుగా తిరుగుతూ ఉండేటువంటి వారంగానే ఉండేవాళ్ళం. దిక్కు తెలియక, లేకపోతే కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఏం చేస్తే ఏమవుతుంది ఏంటి అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఉండేటువంటి స్థానాలే. ఎలా విడుదల పొందుతాం అనేటువంటి ఆలోచనతోటి రకరకాలుగా ఆలోచించినటువంటి వారమే. కానీ దేవుడు నిన్ను నన్ను
ఆయన జీవంలోనికి నడిపించడం కోసమని, ఆయన జీవాన్ని నీకు నాకు ఇవ్వడం కోసమని మనల్ని ఏం చేశాడంటే ఆయన నివాస స్థలమైనటువంటి బేతేలుకి నిన్ను నన్ను నడిపించిన వాడైనాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడయ్యా అంటే దేవుని నివాసము. బేతేలు అంటే బేత్ అంటే కనుక ఇల్లు, అంటే దేవుని ఇల్లు అని పడినటువంటి స్థలం. అదే లేకపోతే కనుక దేవుని నివాసము అనబడినటువంటి స్థలం. అంటే దేవుని నివాస స్థలము అని అంటే కనుక దేవుడు ఉండేటువంటి ప్రదేశం, దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రదేశం. ఆ యొక్క స్థలంలోనికి నడిపించబడినటువంటి వారు ఎప్పుడైతే జీవము కలిగినటువంటి వారైతేనే వారే దేవుడు ఉండేటువంటి స్థలంలోనికి, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలంలోనికి, దేవుణ్ణి ఆరాధించడానికి వారు వచ్చేవారై ఉన్నారు. ప్రేమిన వారు జాగ్రత్త గమనించండి. నా జీవం తోడు, నీ జీవం తోడు, దేవుని జీవం తోడు, నీ జీవం తోడు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనంటే విడిచిపెట్టనన్నాడు. నిజమే, మనం రకరకాలుగా తిరుగుతున్నటువంటి మన ఆలోచనలు, మన అన్నిటికీ స్వస్తి చెప్పి మన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టి, మనం చూసేటువంటి సీరియల్లన్నింటినీ విడిచిపెట్టి, మనం చూసేటువంటి జబర్దస్తులన్నింటినీ విడిచిపెట్టి, ఏమండి ఇవన్నీ విడిచిపెట్టి దేవుని జీవం కలిగినటువంటి వారంలాగా దేవుని సన్నిధికి మనం రావాలని ఆయన కోరిక. ఆయన వచ్చినటువంటి మనం ఆయన జీవంలోని ప్రవేశించడం కోసం, ఆయన శరీరంలో రక్తాన్ని తీసుకునేటువంటి వ్యక్తులంగా ఉండాలనేటువంటిది ఆయన ఆశ. అంతేగాని అవి విడిచిపెట్టుకోకుండా వాటిని తిరుగుతూ, వాటి యొక్క ఆలోచనలు తిరుగుతూ నువ్వు ఏదేదో ఆలోచనలు కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఆయన జీవంలో ప్రవేశించాలనేటువంటిది ఆయన ఆలోచన కానే కాదు. అందుకోసమే 15 మైళ్ళ దూరం అయినా కానీ ఆయన యనమాల పడి వస్తానే ఉన్నాడు. 15 మైళ్ళ దూరం అంటే మామూలు విషయం కాదు. మధ్యలో ఎన్నిసార్లు ఆగిపోదాం అనేటువంటి ఆలోచన మనబొట్టోళ్ళకి వస్తే ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. ఎన్నో ఆటంకాలు, దేవుని మందిరానికి బయలుదేరినప్పుడు దేవుని మందిరానికి రావడానికి ఎన్నో ఆటంకాలు ఎన్నో వస్తూనే ఉంటాయి, ఎన్నో వస్తాయి. లేకపోతే దేవుని పని గురించి బయలుదేరినప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. అన్నిటినీ జయించుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క జీవంలో నువ్వు నేను ప్రవేశించాలని ఆయన యొక్క ఆశ. ఇక్కడ ఎలీషా అయితే గనక అతని యొక్క శిష్యులైనటువంటి వారు వచ్చి కూడా ఇదిగో బేతేలుకి వెళ్తున్నాడు, ఆయన వెళ్ళిపోతాడని నీకు తెలుసా అని అంటే కనుక మీరు ఊరుకోండి నాకు తెలుసు అని చెప్పి ఎంతో చక్కగా సమర్థయుతంగా చాలా చక్కగా చెప్పుకుంటానే వారిని అందరినీ ఎక్కడాలని అక్కడే ఉంచి మరి ఈయన బయలుదేరి వచ్చినటువంటి స్థానాన్ని మనం చూస్తాం. గురువుగారు వెనక్కే బయలుదేరినటువంటి స్థానం చూస్తాం. ఏమండి ఈయనకి ఏమన్నా తక్కువ, ఎలీషాకి ఏమన్నా ఆస్తి తక్కువ, లేకపోతే ఎవరైనా లేరా, ఏమన్నా లేవా? ఏమండి ఆయన గొప్ప ధనవంతుడు, 12 అరకలతో దున్నబడేటువంటి భూమి కలిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి, అంతమంది పనులతో పనిచేయించగలిగినటువంటి వ్యక్తి మొత్తం అన్నిటినీ కూడా ఏలియా రమ్మనగానే మొత్తం అన్నిటినీ విడిచిపెట్టి మొత్తం తనకున్నటువంటి ఆ ఎద్దులను రెండింటిని శుభ్రంగా బలిపీఠం వదిలించి శుభ్రంగా ఏం చేశాడు అంటే 100 భోజనం పెట్టేసేసి మొత్తం అందరికీ కూడా తల్లిదండ్రులకి నేను ఇలా గురువుగారు వెళ్తున్నానని చెప్పి మొత్తం అన్నిటినీ వదిలిపెట్టి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏమాత్రం కూడా ఆ యొక్క వ్యక్తిని వెంబడించడానికి నీ జీవంతోడు నా జీవం, దేవుని జీవంతోడు నీ జీవంతోడు, నేను నిన్ను ఏమాత్రం విడవనని వెంటబడి వచ్చినటువంటి వ్యక్తి. ప్రేమిన జాగ్రత్త గమనించండి. ఎందుకు ఈ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ వ్యక్తి అన్నీ ఉన్నటువంటి వాడైనప్పటికి కూడా మరి ఏమీ లేనటువంటి వాడు వలే, మొత్తం అన్నీ విడిచిపెట్టినటువంటి వాడు వలే ఆయన దగ్గర నుండి ఏదో పొందుకున్నాం అనేటువంటి ఆలోచన స్థానం, లేకపోతే ఆయన ఏదో ఇస్తాడనే స్థానం, అది పొందుకోగలడా పొందుకోలేడా అనేటువంటిది కూడా పూర్తిగా ఈయనకి తెలియదు. కానీ ఈయన మాత్రం నువ్వు నువ్వు వెళ్ళిపోమన్నా కానీ నేను వెళ్ళనని చెప్పి ఆయన వెంబడిస్తూ వచ్చేటువంటి స్థానం. ఏమండి ఉపవాస ప్రార్థన ఉంది, అమ్మ తొందరగా 1 గంట ముందు వచ్చేయండి అని అంటే ఎవరిని వస్తారా? ఉపవాస ప్రార్థన, మామూలు భోజనాల ప్రార్థన అంటేనే రారు, ఇంకా ఉపవాస ప్రార్థన ఏమవుతారు, రేజు రక్తం ఏమో. ఇంట్లో పనులంటే ఏం తేలుతాయండి? అసలు అయ్యారో మీకు ఉంటే తెలుతారు పిల్లలు అన్నట్టుగా మాట్లాడతారు. చిన్నపిల్లలతో పని అంటే ఏమనుకున్నారు, 1 గంటకైనా తేలట్లేదండి మాకు రావడానికి.
అయ్యారు మీరు ఏం చెప్తారు, మీకు ఏంటి? దేవుని యొక్క మందిరం రావడం అంటే ఒక వేగిరిపాటు. జీవం కలిగినటువంటి వ్యక్తులైతే టైం కొట్టరండి. జీవం లేనటువంటి వ్యక్తులు అయితే మనం సాగతిస్తాం అంతే. ఆయన జీవం నీలో ఉంటే పరుగు ఉంటుంది నీలో. ఆయన జీవం నీలో ఉంటే అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు దేవుని సన్నిధికి. ఆయన జీవం లేకపోతే కనుక నడక నడుస్తూ ఉంటాం. ప్రేమైన వారి జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈయన ఎంత దూరమైనా కానీ ఈయన ఏమాత్రం విడిచిపెట్టను అన్నటువంటి మాట. దేవుని విషయంలోనికి వచ్చేప్పటికి ఆ పట్టుదల అనేటువంటిది, ఆ జీవం కలిగినటువంటి వారమైతేనే ఆ పట్టుదల ఉంటుంది. ఆ జీవం కలిగినటువంటి దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ప్రభావాలు నీలో ఉంటే గనక అప్పుడు నీకు ఆ పట్టుదల ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది, ఆ తొందర ఉంటుంది, ఆ యొక్క తెగింపు ఉంటుంది. ఏదైనా నీలో రావడానికి కారణం ఏంటంటే ఆయన జీవం నీలో ఉండాలి. బేతేలుకి రావడానికి ఆయన ఏమాత్రం ఆగలేదు. తర్వాత అక్కడి నుండి ఎరికోకి వచ్చాడు. ఎరికోకి వచ్చినప్పుడు కూడా అది సువాసన గల స్థలం అనేటువంటి పేరు దానికి. ఎరికో అంటే సువాసన గల స్థలం. మరి ఆ సువాసన కలిగినటువంటి స్థలం గురించిన విషయంలో, మరి సువాసన కలిగినటువంటి స్థలమే కానీ మరి దాని గురించిన విషయంలో చూస్తే కనుక యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు 6వ అధ్యాయంలోనే మొత్తం దాని గురించినటువంటి మాట. మొత్తం దాని గోడలో చాలా పెద్దవి. ఆ గోడల మొత్తం అంతా కూడా మరి 7 సార్లు అందరూ చుట్టూ తిరిగినప్పుడు మొత్తం కుప్పకూలిపోయినటువంటి స్థానం. గొప్ప అద్భుత కార్యం దేవుడు చేసింది మనందరికి తెలుసు. ఎందుకంటే ఆ ఎరుకో యొక్క స్థితిని మొత్తం మార్చేసినటువంటి దేవుడు. అటువంటిది ఎవరో రారు, ఎవరో జయించలేరు అన్నటువంటి దాన్ని సైతం కూడా దేవదేవుడు స్తుతి ద్వారా జయించి దాని స్థితిని మార్చేసినటువంటి దేవుడు. అటువంటి గొప్ప కార్యం చేసినటువంటి ఆ యొక్క స్థానానికి, ఆ స్థితికి మరి ఒక గొప్ప భయంకరమైనటువంటి మాట కూడా అక్కడ రాయించి ఉంచాడు. 6వ అధ్యాయం మీరు చూస్తే గనక దేవుని యొక్క మాట జీవం కలిగినటువంటిది, అది ఎప్పుడు నెరవేర్చబడేది అనేటువంటి మాటని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎరుకో విషయంలో, ఎరుకో దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎరుకో విషయంలో 6వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడిన మాట చూడండి. అక్కడ మా 6వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోషువ 2 రోజులు చదువుతున్న యెహోషువ గ్రంథం. అదే ఆ యెహోషువ గ్రంథం ఏ చదువుతున్నారు? రాజుల గ్రంథం చదువుతున్నారా? 26 వచ్చిన చదువు. ఎవరు ఎరుకో పట్టణమును కట్టించుటకు పూనుకొనును శాపగ్రస్తుడగును. చూసారా, దేవుడు ఎక్కడ మాట చూసినట్లయితే కనుక దేవుడు ఈ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన జీవం ఎంత గొప్పది అనేటువంటి దాని గురించి, ఆయన మాటలో ఉన్నటువంటి జీవం ఎంత గొప్పదో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆయన మాటను పట్టుకుంటేనే నీలో జీవం ఉన్నటువంటి లెక్క. ఆయన మాట నీలో లేకపోతే నువ్వు జీవం లేనటువంటి లెక్క. కానీ ఆయన మాటలో ఉన్న జీవాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నా. ఆ ఎరుకో గోడలను కూలగొట్టడానికి దేవుడు గొప్ప కార్యం 7 సార్లు దాని చుట్టూతో తిరగగానే మొత్తం కూలిపోయినటువంటి వాటి విషయంలో మరి గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన గొప్ప కార్యాలని చేయగలిగిన దేవుడు, అటువంటి గొప్ప కార్యాలని. కానీ ఆ గొప్ప కార్యం వెనుక మళ్ళీ ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట ఏమిటంటే, ఇదిగో ఈ యొక్క కూలిపోయినటువంటి వాటిని కట్టడానికి ఎవడన్నా ప్రయత్నం చేస్తే
ఇలా చనిపోతారని చెప్పిన మాట. మరి చూసినట్లయితే కనుక 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో అది జరిగి తీరింది. అది జరిగింది. ఆ ఆ జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు, పునాది వేస్తే. అదండి అది ఎందుకని నేను మీ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని మాట జీవం కలిగింది, అది ఎప్పటికీ నెరవేర్చబడేది. ఆ జీవం కలిగిన దేవుని మాట నీలో ఉంటే గనక, నీతో ఉంటే గనక, అది ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి నీటి ఊటలాగా నిన్ను జీవింపజేస్తుంది, అలాగే ఇంకొకరిని కూడా జీవింపచేస్తుంది ఆ మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ జీవపు ఊట కలిగిన వారంగా నువ్వు నేను ఉండాలి. ఆయన మాట జీవం కలిగింది. ఆయన ఒక మాట అక్కడ చెప్పాడు, ఇదిగో ఈ గోడలను ఎవరన్నా కడితే కనుక ఆ జ్యేష్ఠ కుమార్ చనిపోతాడన్నాడు. కానీ యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు చాలామంది వచ్చారు. ఆ రాజులు అందరూ చనిపోతే వెళ్ళిన తర్వాత దాదాపుగా వారికి వీరికి మధ్యలో దాదాపు 500 సంవత్సరాలు గ్యాప్ కలిగిన తర్వాత మళ్ళా ఈయన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే అప్పుడు ఏమైంది అంటే ఈ వాక్కు నెరవేర్చబడింది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి ఆయన మరి నిన్ను నన్ను సువాసభరితంగా చూడాలని కోరుకుంటున్నాడు. నువ్వు నేను సువాసభరితంగా ఉండాలంటే ఏముండాలి అంటే ఆయన వాక్కు నీలోను నాలోను ఉండాలి. నీలో నాలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే సువాసభరితంగా మార్చబడతావు. అంటే దేవుని యొక్క మాట నీ నోట ఉన్నప్పుడు నీ నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఎలా ఉంటుందంటే చక్కని సువాసనతో కూడినటువంటి మాటగా మార్చబడుతుంది. అంటే ఏంటి, నువ్వు ఏది మాట్లాడినా కానీ ఎలా మాట్లాడంటే చాలా మృదువుగా మాట్లాడతావు, సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడతావు, క్షమించే గుణం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడతావు, ప్రేమించేటువంటి వ్యక్తివిగా మాట్లాడతావు, ప్రేమ కలిగి ప్రేమ చూపించేటువంటి వ్యక్తివిగా నువ్వు మాట్లాడతావు, నువ్వు ఉంటావు. ఆ స్వభావం నీలో జీవం ద్వారా నీకు అనుగ్రహించబడుద్ది. ఆయన జీవం నీలో ఉంటే గనక ఖచ్చితంగా ఈ స్వభావాలన్నీ నీలో ఉంటాయి. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. యోర్దాను దగ్గరికి వచ్చినారు. తర్వాత ఆ యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క శ్వాసభరితమైనటువంటి ఎరుకో నుండి ఆ యొక్క యోర్దానుకు బయలుదేరారు. యోర్దానుకు బయలుదేరినటువంటి వారు మరి దాదాపుగా మరి 12 మైళ్ళ దూరం వాళ్ళు నడిచొస్తే ఆ యోర్దానుకు వచ్చి, యోర్దాను అనగా ఆరోహణం అంటే ఏంటంటే కిందకు దిగడం. ప్రియమైన వారికి జాగ్రత్త గమనించండి. ఈ యొక్క అనుభవం గురించినటువంటి స్థానంలో అక్కడ కూడా అంటాడు, నా యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువను. ఈ మాట తప్ప ఇంకొక మాట కనపడదు. అంటే ఆ జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటను నీవు విని నువ్వు ఆచరించి నడుచుకునేటువంటి స్థానంలో ఈ క్రిందకు దిగేటువంటి స్థానంలో అంటే ఏంటి, నువ్వు పడిపోయేటువంటి స్థానం అయినా కానీ అనేక విషయాల్లో, లోకంలో ఉన్నటువంటి విషయాల్లో, మనం జీవిస్తున్నటువంటి విషయాల్లో అనేక సార్లు పడిపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. అలాగా దేవుని వాక్యం చెప్తున్న మాట, నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా లెగుతాడంటే 7 సార్లు పడినా కానీ తిరిగి లేవగలుగుతాడంట. అంటే పడిపోవాలనేటువంటి ఉద్దేశం చెప్పట్లేదు సుమా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాటి ప్రభావాలు మనల్ని ఏం చేస్తాయంటే 7 సార్లు కాదు 70 సార్లు పడేలాగా చేస్తాయి రోజుకి. అంతకంటే తక్కువేం కాదు మనకు ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అసలు రేపు కాదు కదా, ఈరోజు ఏమవుతుందో ఎవరికి తెలియనటువంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నటువంటి స్థానాలు. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఇందాక ఎవరో సాక్ష్యం చెబుతూ వచ్చింది, మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ జ్వరమేనంట, వండి పెట్టేవాళ్ళు కూడా లేనటువంటి జ్వరాలంట. నిజమే, ఎందుకంటే ఉదయానికి ఏమవుతుందో తెలియదు. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మన జీవితంలో పడిపోయేటువంటి పరిస్థితులు చాలా 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 మనకు ఎదురవుతున్నటువంటి స్థానాలు. ఆ పడిపోయే స్థితిలో మనం మన పక్కన నుండి ఉన్నటువంటి బంధువులే, మన స్నేహితులు అనుకున్నటువంటి వాళ్ళే మనకి మన గుంటలతో వేసేటువంటి
రోజులు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, మనకు సహాయం చేస్తారు వాళ్ళు అనుకుంటూ ఉన్నటువంటి వారే మన గుంటలు తవ్వి మనల్ని పడేసేటువంటి రోజులు. వాళ్ళు వెనక పడిపోయిన తర్వాత అయ్యో పడిపోయారా, అయ్యో అయ్యో అని ముసలి కన్నీరు కారుస్తూ మన మీద ప్రేమ చూపించేటువంటి వారుగా ఉండేటువంటి రకాలు చాలా ఉన్నాయి. అనేక రకమైన ఇబ్బందులు మన చుట్టూ అలుముకున్నటువంటిగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకు ఈ జీవం ఏం చేస్తాడంటే మనల్ని ప్రతిరోజు నిలబెడుతూ ఉంటుంది. ఆయన జీవంతో కూడినటువంటి ఇదిగో ఆయన శరీరము రక్తం ద్వారా వచ్చినటువంటి ఆ జీవం నేనేం చేస్తుంది అంటే ప్రతిరోజు నిలబెడతా ఉంటుంది. ఎందుకంటే నువ్వు పడిపోయేటువంటి ప్రతి స్థితిలోనూ కూడా ఆయన జీవంతో కూడిన ఆయన మాట నేనేం చేస్తూ ఉంటుందంటే బ్రతికిస్తూ ఉంటుంది, నిలబెడతా ఉంటుంది, కొన్ని ధైర్యాన్ని తెచ్చి పెడతా ఉంటుంది. అందుకనే దావీదు భక్తుడు 119 కీర్తనలో మాట్లాడుచు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది, అలాగే నా పాదములకు దీపమై ఉన్నది. ఎందుకంటే చాలా మాటలు నీ ధర్మశాస్త్రం నన్ను బ్రతికించున్నది, నీ నీతి నన్ను, నీ కట్టడలు నన్ను, నీ ఆజ్ఞలు నన్ను బ్రతికించుచున్నవి అని చెప్పి దావీదు చక్కగా అనేక మాటలు పలుకుతూ వచ్చాడు. నిజమే. ఎందుకంటే మనం ఆయన యొక్క జీవం కలిగినటువంటి ఆయన మాటలు, ఆ జీవం కలిగినటువంటి మాటలు ఏమిటి అంటే కనుక యోహాను సువార్త 1:1 రాయబడినటువంటి మాట, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి అక్కడ ఒక మాట అంటామట, ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చెను అనే మాట ఉన్నది. అంటే ఏంటి? ఆ వాక్యమైనటువంటి ఆయనే, జీవాహారమైనటువంటి ఆయనే ఇదిగో ఈ శరీరంగాను రక్తంగాను నీతో కలిసి ఉండడం కోసం, ఆయనతో నువ్వు ఉండటం కోసం అని ఆయన శరీరంగాను రక్తంగాను, అంటే రొట్టెగాను రక్తంగాను ద్రాక్షరసంగాను ఆయన నీ ముందుకు వస్తూ ఉంటే నీవు మరి ఎంత శ్రద్ధ భయభక్తులు కలిగి ఎంత పరిశుద్ధంగా దానిలో మనం పాల్గొనవలసిన వారమేనో. మనల్ని పడిపోయినటువంటి ప్రతి స్థితిలో నుండి లేవనెత్తడానికి ఆయన అనేకమైనటువంటి బాధల్ని, హింసను అనుభవించిన వాడైనాడు. అలాగే నీవు ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థితిలోనూ ఒక శ్వాసభరితంగా నువ్వు జీవించడం కోసమని, నీ కోసమని ఆయన అనేకమైన త్యాగాలను ఆయన నీ కోసం చేసినటువంటి వాడైనాడు. మరి నీవు ఆయన కలిగినటువంటి బిడ్డగా ఉండటానికి నువ్వేం త్యాగం చేస్తున్నావు ఆయన కొరకు? నువ్వు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండటానికి నువ్వే విధంగా జీవిస్తున్నావు? ఆయన సన్నిధికి వేగిరపాటుగా రావడానికి నువ్వేం త్యాగం చేసి ఆయన సన్నిధికి వేగిరపాటుతో వస్తున్నావు? దేన్ని విడిచిపెట్టి నువ్వు ఆయన సన్నిధికి వేగిరపాటుతో వస్తున్నావు? నీకన్నీ దేవుడు చేయాలి, దేవుడే అద్భుత కార్యం చేయాలి, దేవుడే ఆశ్చర్యకార్యం చేయాలి, దేవుడే ప్రతి ఒక్క నరాన్ని ముట్టి నీ బిడ్డలకే కానీ నీకే కానీ ప్రతి ఒక్క స్వస్థతను ఆయనే ఇవ్వాలి. కానీ నువ్వు మాత్రం దేవుని కొరకు 1 గంట కూడా ముందు రాలేవు. దేవుని కొరకు 1 గంట కూడా నువ్వు ఎక్కువ హెచ్చించలేవు ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండటానికి. దేవుని కొరకు మనం చేసే త్యాగం ఏమిటి? ఆయన ఆయన సమస్తం నీ కోసం త్యాగం చేశాడు. ఆయన జీవం నీలోకి రావాలంటే, ఆయన జీవంలో నువ్వు ఉండాలంటే, ఆయన జీవం నీతో ఉండాలంటే, నువ్వు నిత్య జీవంలో నీకు ప్రవేశించాలంటే నువ్వేం త్యాగం చేసి దేవుని సన్నిధిలో నిలబడ్డావు? ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలోనూ మనం పాలుభాగస్తులు అవుతున్నాం. అంటే మనమంట నిత్య జీవంలో ప్రవేశించడానికంట ఆయన శరీరధారిగా వచ్చి ఇదిగో ఈ రొట్టె రూపంలోనూ ద్రాక్షరసం రూపంలోనూ నీకు నాకు దగ్గర అయ్యాడంట. నువ్వు ఆయనతోనూ ఆయన నీతోనూ ఉండాలంటే కనుక ఇదిగో దీనిలో పాల్గొంటేనే కానీ ఆ విధంగా నీతో ఆయన ఉండాలంట, ఆయనతో నువ్వు ఉండటానికి అవకాశం లేదంట. మరి ఇటువంటి గొప్ప అవకాశాలని నీకు నాకు ఇచ్చినటువంటి దేవునికి నువ్వేం చేస్తున్నావు? నువ్వే విధంగా ఆయన యొక్క సన్నిధికి రావడానికి వేగిరపడుతున్నావు? క్రమంలో దేవుని సన్నిధిలో కనపడడానికి వేగిరపడుతున్నావు? ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నావు? దేవుని కొరకు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ఒకసారి మనం పరిశీలించుకుందామా? ఆయన నీ కోసం సమస్తం చేసేసాడు, ఆయన నీ కోసం సమస్తం త్యాగం చేశాడు.
మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన జీవం కలిగినటువంటి ఆయన శరీరంలోను రక్తంలోనూ ప్రవేశించాలంటే మరి నేను ఏ విధంగా సిద్ధపడుతున్నటువంటి వారమేనో. ఇక్కడ ఎలీషా అయితే గనక ఏలియా దగ్గర నుండి రెండంతల ఆత్మను ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశ కలిగి గురువుగారిని వెంబడించాడు. అది అతనికి దక్కుతుందో దక్కదో తెలియదు. కానీ ఆయన 15 మైళ్ళు కాదు కదా, 12 మైళ్ళు కాదు కదా, ఎన్ని మైళ్ళు ఆయన వెళ్ళినా కానీ ఆయన వెనమాలే వెళ్తూ వచ్చాడు. మరి నీవు దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు? ఒక వారం వెంబడిస్తే కనుక దేవుడి కార్యం చేస్తే ఈ బంధుని గుర్తం, లేకపోతే రాము. లేకపోతే ఒక నెల రోజులు ప్రార్థన చేస్తే 4 వారాలు దేవుని సన్నిధికి వస్తే దేవుడు కార్యం చేస్తే వస్తాం, లేకపోతే లేదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఈ జీవం నీలో ఉంటే గనక చచ్చేంత వరకు ఈ దేవుడిని విడిచిపెట్టకుండా జీవించాలి. ఆ యొక్క సమర్పణ కలిగినటువంటి జీవితం కావాలి. ఆయన వాక్య ప్రకారం జీవిస్తాను అనేటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన యొక్క శరీరంలోను రక్తంలోనూ పాల్పొందులు పొందేటువంటి వారిగా ఉండాలి. అది క్రైస్తవ జీవితం. అది జీవం కలిగినటువంటి దేవుని యొక్క జీవం కలిగినటువంటి జీవితం. ఆ విధంగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే నన్ను పిలిచాడు. నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, దాని గురించినటువంటి స్థానంలో ఆయన జోక్యం చేసుకోవాలి. నీకంటే కనుక ఆయన జీవం నీలో ఉండాలి. ఆయన జీవం నీలో ఉండాలి. ఆయన జీవం నీలో ఉంటేనే నువ్వు ఆయన నీతోనూ ఉండేటువంటి మాట. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఏంటండి ఎన్నో మాట అది? 7వ మాట, 9వ మాట. నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, నేను అది మీకు ఇస్తాను. అంటే అది నెరవేర్చబడాలి అని అంటే కనుక నువ్వు ఈ జీవంలో పొందాలి. మరి ఈ జీవం నీలో లేకపోతే కనుక ఆయన నీతో ఉండడు, నువ్వు ఆయనతో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన జీవంలో ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక శ్వాసభరితమైనటువంటి వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా?